దాయాది దేశం సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడుతోంది. మన భారత సైన్యం కూడా ధీటుగా జవాబిస్తుంది. పౌరులను అప్రమత్తం చేస్తూనే ఎలాంటి పరిస్థితునైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధతతో ఉన్నది. మరోవైపు అంతర్గత భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకుంటుంది. మొగుల్ మీద డ్రోన్ల గస్తీ, భూమి మీద పోలీసుల సెక్యూరిటీ, గాలి మోటార్ డిపోలు బంద్, ఈ స్కూళ్లకు తాళం, ఇళ్లల్ల పబ్లిక్, రోడ్ల మీద చెకింగ్, టూరిస్టు జాగాల్లో ఫుల్ సెక్యూరిటీ, దవాఖానల బెడ్లు, మందులతోటి డాక్టర్ల డ్యూటీ. గిట్లున్నది బార్డర్ రాష్ట్రాలల్లా. పాకిస్తాన్ కు పంజాబ్ కు 532 కిలోమీటర్లు, రాజస్థాన్ కు 1070 కిలోమీటర్లు, గుజరాత్ కు 506 కిలోమీటర్లు, జమ్మూ కాశ్మీర్ కు 3200 కిలోమీటర్ల బార్డరు. మన ఆర్మీ తోటి కొట్లాడే శాతగాక పబ్లిక్ ఇండ్ల మీదకి బాంబులు, తుపాకులు సూటి పెడతారు పాకిస్తాన్ వాళ్ళు. ఇక రాత్రి అయితే డ్రోన్లు, మిసైళ్లతో అటాక్ చేయబోతే మనోళ్ళు కరెంటు బంద్ చేసి వచ్చినట్టే కూల్చి పడేసిండ్రు. పబ్లిక్ ధైర్యం చెప్పి ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తలు తీసుకుంటారు అన్నట్టు. ఇప్పటికే బార్డర్ ఊర్లు ఖాళీ చేపించి ఏరే జాగలకు పంపిండ్రు. కొందరు బంకర్లకి వెళ్లిపోయిండ్రు. గుంపులు తిరగొద్దు, అవసరం లేదే బయటికి రావద్దని ఆవాజ్ ఇచ్చిండ్రు ఆఫీసర్లు. గెట్టుగాడు ఇవ్వాలి అనుమానంగా తిరిగినా కాల్చి పడేసులేనటిగా. ఈ రాష్ట్రాల్లోనే కాదు, అందరు సీఎంలకు ఢిల్లీకి వెళ్లి ఫోన్లు వచ్చినాయి. సెక్యూరిటీ పెంచాలి, అందరు అలర్ట్ గుండాలని. ఢిల్లీలో అంతటా 40-50 సైరన్లు పెట్టిండ్రు. గట్లనే మళ్ళీ ఏమన్నా అయితే సౌండ్ రాగానే ఎక్కడోళ్ళక్కడ హుషారైతానికి విమానాల్లో పోతోళ్ళు 3 గంటల ముందే డిపోకు రావాలని రూల్ తెచ్చిండ్రు. చీపచి పోస్టులు పెడుతురని 8000 ఎక్స్ అకౌంట్లు బ్లాక్ చేసి పడేసిర్రు. ఆర్మీకి దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే కేసులు అవుతున్నాయి. కొందరు పనిలేని పనిమంతులు డీజిల్, పెట్రోల్ దగ్గర పడ్డదని సోషల్ మీడియాలో పుకార్లు పుట్టిస్తే పబ్లిక్ అంతా బండ్లు, కార్లు వేసుకొని బంకుల కాడికి ఉరికిండ్రు. కానీ సరిపోని సమర్ ఉంది, బయట దేశాలకి వస్తూనే ఉంది. ఎవరు ఆత్రపడొద్దని ఆవాజ్ ఇచ్చినాయి ఆయిల్ కంపెనీలు. మన హైదరాబాద్ లో ముఖ్యమైన జాగాల్లో బందోబస్తు పెంచి దేశంలో ఏం నడుస్తుంది, బార్డర్లు ఎట్లున్నది అనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది గవర్నమెంట్. ముందు జాగ్రత్త కింద బిహెచ్ఎల్ గేట్లు బంద్ చేసి గస్తీ పెంచిండ్రు పోలీసులు. మన సీఎం, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా 1 నెల జీతం ఆర్మీకి ఇస్తానికి ముంగటికి వచ్చిండ్రు. కడమ పాటోళ్ళు సుతి ఇస్తుండొచ్చురిగా.